హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ బ్రెడ్తో నిమిషాలలో ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీ. స్వీట్ని మనము అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. వంట చేయడం రాని వారు కూడా ఈజీగా ఈ రెసిపీ చేసిస్తారు. ఈ స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి ఈ స్వీట్ కోసము మనము ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా చాలా మంచిది. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోయి మనము ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. దీనికోసం ముందుగా ఒక 5 వరకు బ్రెడ్ తీసుకొని ముక్కలుగా విరుచుకొని మనము దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి. మెత్తగా పౌడర్ లాగా మనము దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఈ మిశ్రమంను ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకొని అందులోనికి 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న బ్రెడ్ని ఇందులోనికి వేసుకొని రంగు మారేంత వరకు కూడా నెయ్యిలో ఇలా వేపాలి. ఇలా వేయించిన బ్రెడ్ పౌడర్ని మనము పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము కడాయి తీసుకొని ఇందులోనికి 4 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారను వేసుకొని ఈ పంచదార అంతా కూడా కరిగించుకోవాలి. ఈ పంచదార అంతా కూడా ఈ విధంగా కరిగిపోయేంత వరకు మనము ఈ ఆనకంను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి కాచి చల్లార్చిన పాలను 1 కప్ వరకు తీసుకొని ఈ రెండింటిని కూడా మనము దగ్గర పడేంత వరకు కూడా కలిపేసుకోవాలండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఆ నెయ్యి అంతా కూడా కరిగిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని కూడా ఇందులోనికి వేసేసుకొని ఈ పంచదార పానకంలోనికి ఈ బ్రెడ్ పౌడర్ అంతా కూడా కలిసిపోయి సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనం అలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానికి మనము ఆయిల్ అప్లై చేసుకొని మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంను ఇందులోనికి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేసి 5 నిమిషాల తర్వాత మనము దీన్ని తీసుకున్నట్టయితే ఈ స్వీట్ రెసిపీ రెడీ అయిపోతుందండి. మరి కేక్ అంటే ఇష్టపడే పిల్లలకు మీరు కేక్ లాగా కూడా కట్ చేసి ఇవ్వచ్చు. దీన్ని లేదనుకుంటే మనము దీన్నే డైమండ్ షేప్లో కట్ చేసుకొని స్వీట్ లాగా కూడా పిల్లలకు ఇవ్వచ్చు. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి. ఈ స్వీట్ని మనము 1 వీక్ వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.